దేశంలోని 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికల వేడి రోజురోజుకి సమ్మర్ హీట్ కంటే వేడిని పెంచుతోంది. ఈసారి వెస్ట్ బెంగాల్లో ఎన్నికల కోసం వాగ్దానాల వరదే పారుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎలాగైనా పట్టు నిలుపుకోవాలని భావిస్తోంది. తృణమూల్ కంచుకోటను బద్దలకొట్టి కమల వికాసానికి శ్రీకారం చుట్టాలని బీజేపీ దూకుడు పెంచుతోంది. అటు కాంగ్రెస్ ఉనికిని కాపాడుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో హామీల వర్షం కూడా పోటాపోటీగా అన్నట్లుగానే ఓటర్లపై కురుస్తున్నాయి. ఇటు పక్క రాష్ట్రం తమిళనాడులోనూ ఎన్నికల సెగ వేడి పుట్టిస్తోంది. డిఎంకే, అన్నా డిఎంకే, బీజేపీ మధ్య త్రిముఖ పోరు ఉంటుందనుకున్న సమయంలో తమిళగ వెట్రి కళగం పార్టీతో ఎన్నికల గ్రౌండ్లోకి నటుడు విజయ్ దిగాడు. దీంతో అక్కడ రాజకీయాలు, పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలు ఇప్పుడు రసవత్తరంగా మారాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మేనిఫెస్టోల మ్యాజిక్కులు, జిమ్మిక్కులు, పార్టీల భవిష్యత్ను తేల్చనున్న మహిళలు, యువ ఓటర్లు, మహిళా ఓటర్లే టార్గెట్గా పలు పార్టీల వరాలు, యువ ఓటర్లే డిసైడింగ్ ఫ్యాక్టర్ కానున్నారా? దేశంలోని 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికల వేడి రోజురోజుకి సమ్మర్ హీట్ కంటే వేడిని పెంచుతోంది. 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, యూనియన్ టెరిటరీ పుదుచ్చేరిల్లో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. అన్ని పార్టీల ఆశలు ఈసారి మహిళా ఓటర్లు, యువ ఓటర్లపైనే ఉంది. అందుకే వారి కేంద్రంగానే మేనిఫెస్టోల్ని రూపొందించి విడుదల చేస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి సీఎం మమతా బెనర్జీ ఇప్పటికే 10 గ్యారంటీలతో మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఇందులో మహిళా సంక్షేమం, యువతను ఆకట్టుకునే అంశాలే ఎక్కువ. దీదీ 10 గ్యారంటీల్లో అతి ముఖ్యమైంది లక్ష్మీర్ బండార్ పథకం. 2021లో మమత ప్రారంభించిన ఈ స్కీమ్ను ఈసారి కొనసాగిస్తూనే పథకం పరిధిని, ఆర్థిక సాయాన్ని పెంచారు. బీసీ, ఓబీసీ మహిళలకు 1500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ వర్గాలకు 1700 రూపాయలకు పెంచారు. ఇంటి వద్దకే వైద్య సేవలు, నిరుద్యోగ యువతకు 1500 రూపాయల నిరుద్యోగ భృతి ప్రకటించారు. బీజేపీ ఇంకా పూర్తిస్థాయి మేనిఫెస్టోను ప్రకటించకున్నా మహిళలు, యువతకు తృణమూల్కు మించిన హామీలనే ఇచ్చే దిశగా కసరత్తు చేస్తోంది. అదనంగా జాతీయ భద్రత, చొరబాట్ల నిరోధం, గత 15 ఏళ్లలో టీఎంసీ హయాంలో అవినీతిపై విచారణ చేస్తామని హామీ ఇస్తోంది. బెంగాల్ పునర్నిర్మాణంతో పాటు విద్యా, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని, మహిళలకు ఆర్థిక సాయం చేస్తామంటోంది. ఇక తమిళనాడులో ఎన్నికలంటే మహిళలు, యువ ఓటర్లకు పండగే. ఇంటి సామాన్ల దగ్గర నుంచి సైకిళ్లు, ల్యాప్టాప్లు, మోటారు వాహనాలు ఇచ్చిన హిస్టరీ తమిళనాడుకుంది. ఈసారి కూడా అంతకు తగ్గేదే లేదన్నట్లు మహిళలు, యువ ఓటర్ల కోసం పార్టీలు మేనిఫెస్టోల్ని వండి వార్చుతున్నాయి. డిఎంకే మేనిఫెస్టోలో మహిళలు, విద్యార్థులు, రైతులకు అగ్రతాంబూలమిచ్చారు. మహిళలకు 2000 ఆర్థిక సాయం, గృహిణులకు 8000 రూపాయల విలువైన షాపింగ్ కూపన్లు ఇస్తామని తెలిపింది స్టాలిన్ సర్కార్. వీటితో వాషింగ్ మిషన్లు, రెఫ్రిజిరేటర్లు, మిక్సీలు లాంటి సామాగ్రిని కొనుక్కోవచ్చు. స్వయం సహాయక సంఘాలకు 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, విద్యార్థులకు ల్యాప్టాప్లు, స్టూడెంట్లకు స్టైఫండ్ 1500 రూపాయలు, రైతులకు అధునాతన పంపు సెట్లు, ఇలా ఆకట్టుకునే హామీలున్నాయి. జయలలిత ఫోటోతో అన్నా డిఎంకే మేనిఫెస్టోలో ఫ్రీ స్కీమ్స్ కు పెద్దపీట వేశారు. ప్రతి రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి ఉచిత ఫ్రిడ్జ్, మహిళలు స్కూటర్ కొనుగోలు చేస్తే 25,000 రూపాయలు సబ్సిడీ, కుటుంబాల్లో మహిళలకు నెలకు 2000 ఆర్థిక సాయం, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీలు ఆకట్టుకుంటున్నాయి. ఇకటు ఏపీ, ఇటు తెలంగాణ తరహాలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలతో పాటు అక్కడ పురుషులకు కూడా ఉచిత ప్రయాణం ఇస్తామని ఎడప్పాడి పళనిస్వామి హామీలు గుప్పించాడు. తమిళ తంబీలకు టీవీకే విజయ్ గ్రాడ్యుయేట్లకు 4000, డిప్లొమా హోల్డర్లకు 2000 నెలవారీ ఆర్థిక సాయం ప్రకటించారు.
విద్య కోసం 20 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది టీవీకే. లోకల్ ఓట్లను పట్టేందుకు స్థానికులకే 75% ఉద్యోగ ఉపాధి అవకాశాలిస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటు డ్రగ్స్ రహిత తమిళనాడు నినాదాన్ని విజయ్ వినిపిస్తున్నాడు. కాలంతో పాటే మేనిఫెస్టోల్లోనూ కీలక మార్పులు వస్తున్నాయి. ప్రజలను ఆకట్టుకునే పథకాలకే పార్టీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఉచితాలు, సరికొత్త వరాలపైనే దృష్టి పెడుతున్నాయి. మహిళలు, యువతకు ప్రాధాన్యమిచ్చేలా హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పుడు జరగనున్న రాష్ట్రాల్లో ఎన్నికల మేనిఫెస్టోలు కూడా ఎక్కువ శాతం ఉన్న ఓటర్లను ఆకట్టుకోవడమే టార్గెట్గా పెట్టుకున్నాయి. ప్రాంతం బట్టి, అక్కడ ప్రభావితం చూపే ఓటర్లను బట్టి పార్టీలు వరాలను ప్రకటిస్తూ ఉంటాయి. ఎన్నికల గెలుపులో నాయకుడితో పాటు ఆయన నోటి వెంట వచ్చే వరాలు కూడా విజయాన్ని నిర్ణయిస్తూ ఉంటాయి. ఆకట్టుకునే హామీలిచ్చే నాయకుడికి అత్యధిక మెజారిటీతో పట్టం కట్టిన ఘనత మన ఓటర్లకుంది. అందుకే నేతల ఫేట్ను ఓటు డిసైడ్ చేస్తే దానికి ప్రేరణగా మేనిఫెస్టోలు తయారవుతాయి. కాలంతో పాటే మేనిఫెస్టోల్లోనూ కీలక మార్పులు. ఉచితాలు, సరికొత్త వరాలపైనే పార్టీల దృష్టి. మహిళలు, యువతకు ప్రాధాన్యమిచ్చేలా హామీల వర్షం. దక్షిణాదిన కేరళలో అధికార ఎల్డీఎఫ్, యూడీఎఫ్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ ఉంది. పినరై విజయన్ సారథ్యంలోని ఎల్డీఎఫ్ మహిళా ఓటర్లపై గంపెడాసల్ని పెట్టుకుంది. ఈ ఎన్నికల్లో మరోసారి ఎల్డీఎఫ్ కూటమిని గెలిపిస్తే 20 లక్షల మంది మహిళలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న సింగిల్ ఎజెండాతో హామీల్నిచ్చింది. ఈసారి బీజేపీ కూడా కేరళను కైవసం చేసుకుందామన్న గట్టి పట్టుదలతో ఉంది. పేద మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం, వృద్ధులు, వితంతువులకు 3,000 రూపాయలు నెలవారీ పెన్షన్లు ఇస్తామని తెలిపింది. ఓణం, క్రిస్మస్ పండుగలకు ఏడాదికి 2 సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్న పథకంతో ఆకట్టుకుంటోంది. అస్సోం ఎన్నికల్లో బీజేపీ తన సంకల్ప పత్రాన్ని విడుదల చేసింది. ఇందులో కూడా మహిళలు, విద్యార్థులు, యువత పక్షాన నిలుస్తామని హామీ ఇచ్చింది. సురక్షిత అస్సోం, వికసిత్ అస్సోం నినాదంతో ముందుకెళుతోంది. అధికారంలోకొచ్చిన 3 నెలల్లోపు గిరిజన హక్కులకు భంగం కలగకుండా యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేస్తామని తెలిపింది. యువతను నిరుద్యోగం నుంచి పారద్రోలేందుకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అనేది అస్సోంలో పెద్ద హామీ. ఇక మహిళలకు అరుణోదయ పథకం ద్వారా ఇచ్చే ఆర్థిక సాయాన్ని 3,000 రూపాయలు పెంచుతామని కమలం అంటోంది. దీంతో పాటు పేదల కోసం 15 లక్షల ఇళ్ల నిర్మాణం, వరదల నివారణ మిషన్కు 18,000 కోట్ల పెట్టుబడి లాంటి హామీలు ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రికి 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఎలక్షన్లో రిపీటెడ్గా ఓట్లేస్తున్నారంటే కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఉదాహరణ, నితీష్ కుమార్ బీహార్లో 20-25 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. ఇంకెవరు చేయలేదు. అంటే ఎక్కువ మాట్లాడు, తక్కువ పనులు చేశాడు, కరప్షన్ లేదు, కుటుంబ సభ్యుల దగ్గర తేలేదు. ఇవన్నీ గుణాలకు కూడా ఓటు చూసి వేస్తారు. పుదుచ్చేరిలో అధికార ఏఎన్ఆర్సీ బీజేపీ కూటమి, ప్రతిపక్షంలో కాంగ్రెస్ డీఎంకే కూటమి తలపడుతున్నాయి. పుదుచ్చేరికి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా తీసుకురావడమే ప్రధాన ఎజెండాగా ఎన్డీఏ మేనిఫెస్టో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు పుదుచ్చేరి అభివృద్ధికి 3,000 కోట్ల రూపాయలతో భారీ ప్రాజెక్టులకు ప్రణాళికలు రచిస్తోంది. ఎన్నికల తేదీలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, ఇతర ప్రాంతీయ పార్టీలన్నీ పోటాపోటీగా తమ పూర్తిస్థాయి మేనిఫెస్టోలను వెల్లడిస్తున్నాయి. వీటిలో నిరుద్యోగ భృతి, మహిళా సంక్షేమంతో పాటు పలు ఉచిత పథకాలు ఓటర్లను ఆకర్షించేలా ప్రిపేర్ చేస్తున్నాయి. మరి ఈ స్కీమ్లను చూసి వేసే ఓటుతో ఏ పార్టీ ఫేట్ ఎలా మారుతుందనేది చూడాలి.